హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మా కన్నయ్య అల్లర్లు. సో నిన్న కంచి వ్లాగ్ చేసుకున్నప్పుడు మనం కంచిలో 14 దివ్యదేశంస్ ఉన్నాయని చెప్పుకున్నాము. అందులో ఒక దివ్యదేశం ఇప్పుడు ఇవాళ చూస్తున్న వీడియోలోది. ఇది ఏ దివ్యదేశం, పెరుమాళ్ళ పేరేంటి? నీలాతుంగ తుండత్తాన్ పెరుమాళ్. ఈ పెరుమాళ్ కోవిల అంటే అయితే ఎవరు తీసుకెళ్ళరండి, మనం ఏకాంబరేశ్వర టెంపుల్ అంటే తీసుకువెళ్తారు. ఇది ఏకాంబరేశ్వర టెంపుల్ శివకంచి విష్ణుకంచి రెండు ఉంటాయి. వరదరాజ పెరుమాళ్ సన్నిధి విష్ణుకంచి, ఇది శివకంచిలో ఉంటుంది. ఈ పెరుమాళ్ కోవిల్లో లోపల మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ పెరుమాళ్ళు ఉంటారు. అది ఒక దివ్యదేశం. సో నిన్న ఒక మాట చెప్పుకున్నాం కదా, తల్లి దర్శనం అయ్యాకే తండ్రి దర్శనం చేసుకోవాలి, అంటే తాయార్లు అయ్యాకే స్వామిని దర్శనం చేసుకోవాలి. ఎందుకండి అలా? ఎందుకు నేరుగా స్వామి దగ్గరికి వెళ్ళకూడదు అంటే, ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు. నాన్న ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారు, అమ్మ కొంచెం మనతో అంటే ఫ్లెక్సిబుల్గా మనం ఏమైనా చెప్పినా ఓకే అని చెప్పి నాన్నని కన్విన్స్ ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా అంతే. మనం ఏమైనా తప్పులు చేస్తే డైరెక్ట్గా స్వామి దగ్గరికి వెళ్తే చీపో అంటాడంట, అంటే ప్రేమ ఉంటుంది అయినా స్ట్రిక్ట్నెస్ అనమాట. అదే అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ చెప్తుందంట, మన భక్తులు వచ్చారు, ఈ చిన్న తప్పు చేశారు, క్షమించండి అని. అందుకనే మనం తల్లి దర్శనం అయ్యాకే తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తాయార్లు దర్శనం అయ్యాకే పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. పెరుమాళ్ళు చక్కగా ఆదరిస్తారు. సో మేము వెళ్ళిన రోజు ఆషాఢ పౌర్ణమి, చంద్రుడు చూడండి ఎంత బాగున్నాడో కోవెల్ నుంచి. సో ఆ నైట్ టెంపుల్ వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. బై బై.